విక్రమ్ గారు, సో 2014లో చూసుకుంటే గనక అప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అక్కడ పరిస్థితులు బేరీ చేసుకుంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్తో మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ అక్కడ బాబు గారిని మాత్రం అభివృద్ధిని చూసే ఆయన మాత్రమే అభివృద్ధి చేయగలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఓట్లేశారు. అలాగే సాగునీరు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి బాబు గారికే ఛాన్స్ ఉంది. ఇటు నల్గొండ ఖమ్మంకి వీళ్ళు ఏమైనా నీళ్ళు ఇచ్చారా, ఏమైనా చేశారా? అలాగే పట్టుసీమకు సంబంధించి నీళ్ళు ఇచ్చి రైతుల ముఖాల్లో ఆనందం కనిపించేలా చేశారు. సో ఇవన్నీ పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబుకే అవకాశం ఉందని అటువైపు అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే, అంటే ఎన్నికల్లో అనేక అంశాలు కీలకంగా మారుతాయండి. 2014లో మన కాలర్ రామకృష్ణ గారు కానివ్వండి, ఎవరైనా అంగీకరిస్తారు ఇది. 2014లో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞులు, ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విభజిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఆయనకి ఓట్లేశారు. అయితే 2019లో కూడా ఈ 5 ఏళ్లలో ఏంటంటే అభివృద్ధిని కూడా బేరీజు వేసుకుంటారు. వారు చెప్పినట్టుగా పట్టిసీమ వల్ల కొంత లాభం జరిగింది, కృష్ణా డెల్టాకి వాటర్ వచ్చింది, అదేవిధంగా రాయలసీమకి ఏదైతే శ్రీశైలం వాటర్ వెళ్తుందో అది ఇటు రిలీజ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి క్రాప్స్ని కాపాడారు, అదంతా ఉన్నది. అయితే ఇది ఒకటి అంశం. అయితే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏంటంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా చెప్పారు. అది కూడా ఉన్నది. అది అంటే దీనికి బేరీస్ కాదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది కాదు. ఇప్పుడు జరగబోతున్నది ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ గారికి అనుకూలంగా ఇచ్చారు. అది ఆయన కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఆయన పరిపాలన చేయగలరు అనేటువంటి నమ్మకంతో ప్రజలు మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి పోలిక కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటనేది ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఎంతవరకు హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేరిని అనేటువంటి దాని మీద కూడా కొంత విశ్లేషణ చేసుకుంటారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు కానివ్వండి, మనకి తెలుసు పోలవరం ఈ పాటికి అసలు అంటే 2019 నాటికి కంప్లీట్ కావాల్సింది, అంటే కేంద్రం సహకరించి ఉండుంటే. కాబట్టి తెలుగుదేశం కన్నా బీజేపీ కనుక కలిసి పైనుంచి ఉండుంటే, ఎన్డీఏలో కొనసాగి ఉండుంటే 2019 నాటికి ఇది కంప్లీట్ అవుతుందని అనుకున్నాం. పోలవరం కానివ్వండి, అదేవిధంగా విభజిత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వెనుకబడిన ప్రాంతాలకి కావాల్సినటువంటి ప్యాకేజీలు ఇవన్నీ కూడా వస్తాయి అనుకున్నాం. కానీ జరగకపోవటం వలన ఆశించినంతగా కొన్ని ఏరియాస్లో అభివృద్ధి జరగనేటువంటి మాట వాస్తవం. అది దానికి కారణం కేంద్రం కావచ్చు, లేదంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అనేక అంశాలు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం అది ఓపెన్గా కూడా ఇవాళ డిస్కస్ చేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రభావితం చేసేటువంటి అంశాలుగా మారినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాంట్లో అయితే పరిపాలన చూసే ప్రజలు ఓట్లేస్తారా, మిగతా అంశాలు కూడా చేస్తారనేటువంటిది కూడా మనం చూడాలి. అందువల్ల కేవలం ఏకపక్షంగా ఉంటే అసలు ఇంత గొడవ ఉండదు కదా. ఏకపక్షంగా ఎన్నికలు ఉండే అవకాశం ఉందా 2019లో? అంటే తెలుగుదేశానికి ఏకపక్షంగా గెలుస్తుందా, లేకపోతే వైసీపీ ఏకపక్షంగా గెలుస్తుందా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. అది ఇంకా రోజు రోజుకి మారుతున్నాయి, సమీకరణలు మారుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎగనిస్ట్గా చాలామంది ఇప్పుడు బీజేపీ కానివ్వండి, ఇక్కడ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, వైసీపీకి సహకరించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ 2014 ఎన్నికల ఫలితాలు మళ్ళీ పునరావృతి అవకాశం లేదంటారు. ఎందుకంటే అప్పుడు ఏదైతే ప్రజలు ఆలోచించారో చంద్రబాబు వల్లే ఇది సాధ్యమవుతుంది అభివృద్ధి అనేది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి కూడా ప్రజలు ఆ వైపే వెళ్లే అవకాశం ఉంటుందంటారా, ఉండదంటారా? అంటే అభివృద్ధికి చూడాలి అని అంటే అభివృద్ధి కానివ్వండి ఒక విజన్తో వెళ్ళేటువంటి నాయకుల్లో ఇవాళ దేశంలో అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహం, రెండో అభిప్రాయం కూడా లేదండి. ఒక విజన్తో పరిపాలన చేసేటువంటి నాయకుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయనకి అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ నాట్ దట్ ఆయన ఏదో ఆయన పరిపాలన చేయలేక ఆయన ఓడిస్తారని కాదు, అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూస్ని ఆయన ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, జగన్ గారి సీఎం అవుతారు అంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళు పరోక్షంగా మేము హెల్ప్ చేస్తాం అనేటువంటిది చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మనం కూడా చూసాం, అనేక మంది అంటే బయట శక్తులు, అంతర్గత శక్తులు కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది వినపడుతుంది. దీనిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు తెలుగుదేశం వారు?
అభ్యర్థుల్ని నిలబెట్టడంలో కానివ్వండి, అభ్యర్థుల చేర్పులు మార్పుల్లో కానివ్వండి, అదేవిధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి దీన్ని అంటే మేము చేసినటువంటి అభివృద్ధి ఇది, తిరిగి అధికారంలోకి వస్తే ఈ విధంగా చేయగలుగుతాము, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఈ విధంగా రాష్ట్రం తయారవుతుంది, లేకపోతే జనసేన వస్తే ఈ విధంగా ఈ విధమైనటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉన్నది. కాబట్టి అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. మనం ఎన్ని చెప్పుకున్నా ఎవరున్నా కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఎవరు పరిపాలన సమర్థులు, ఎవరు రాష్ట్రాన్ని అంటే ముందు తీసుకెళ్తారనే దాంట్లో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అంతిమంగా. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఈ రాజకీయ పార్టీలు ప్రయత్నించాలి. ఆ ప్రాసెస్లో తెలుగుదేశం కృతకృత్యులైతే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. రైట్. తూర్పుగోదావరి నుంచి మరో కాల్ ఉన్నారండి, సూర్బాబు గారు. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేస్తున్నారు సార్. కేటీఆర్ ఆంధ్ర తలలు నరికేస్తాను, నాలుగు పోచేస్తాను అన్న అతను ఎలా వచ్చి పోటీ చేస్తారు సార్? పోటీ కోసం అనట్లేదు, జగన్ కి సపోర్ట్ చేస్తామని అంటున్నారు. అదే ఎలా సపోర్ట్ చేస్తారు అంటే ఆంధ్రాలో తలలు నరికేస్తాను, ఆంధ్రాలో నాలుగు పోచేస్తాను అన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎలా పోటీ చేస్తారు? అది రైట్. మరో కాల్ ఉన్నారు, దస్తగిరి గారు కర్నూలు నుంచి. దస్తగిరి గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు సార్ కర్నూలు జిల్లాలో వచ్చేసి కర్నూలు, కడప, అంతవరకు చిత్తూరు మంచిగా నీళ్లు బాగా వస్తున్నాయి సార్. అక్కడ నీళ్లు కానీ చాలా మంచి డెవలప్ లో నంబర్ 1 కియా మోటార్ అనంతపురము, ఇక్కడ కడపలో వచ్చేసి స్టీల్ ఫ్యాక్టరీ అన్ని మంచిగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బాగుంది. ఇక్కడ తెలంగాణ నుంచి రాజకీయాలు జరిగిస్తారు కేటీఆర్ కేసీఆర్. వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకుంటే కూడా బాగుంటుంది, కానీ వాళ్ళ ఇలాంటి మోసాలు చేసి వాళ్ళు కొట్టారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కానీ వస్తే వాళ్ళని. కేటీఆర్ డ్రామా ఆడతాడు. కేటీఆర్ దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ రావాలి సార్. వాళ్ళు దమ్ము ధైర్యం రావాలా, అక్కడ కూర్చొని మాట్లాడి కాదు. కేటీఆర్ కీళ్లు మలుపుతారు, కీళ్లు ఆ ఊర్లో ఎడపలో చూపుతుంటామని. రైట్ దస్తగిరి గారు. రైట్. మొత్తం చూస్తున్నాను అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా బలహీనపరచడానికి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఆస్తులున్న సీమాంధ్రుల్ని, టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అంచనా వేయచ్చు అంటారు. అంటే అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో మనకైతే తెలియదు స్పష్టంగా. అయితే ఒకళ్ళిద్దరు పారిశ్రామికవేత్తలు తెలుగుదేశానికి పార్టీకి చెందిన వాళ్ళు మనం చూసాం. ఇటీవల అవంతి శ్రీనివాస్ మీద ఆయన కాలేజీలకు సంబంధించి ఏదో ఎంసెట్ పేపర్ లీకేజ్ అయింది, ఆ విషయంలో ఆయన మీద ప్రెషర్ తెచ్చారు అనేటువంటిది చెప్తున్నారు తెలుగుదేశం వారు. కాకపోతే ఒకటండి, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే గాలి ఎటు ఉంటే అటు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటారు. పారిశ్రామికవేత్తలకు అసలు రాజకీయాలకి సంబంధం ఏంటి? ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావటం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం, ఇవన్నీ కూడా వాళ్ళే సీట్లు సంపాదించుకోవడం, మంత్రులు కావటం కూడా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకేమి సైద్ధాంతిక పరమైనటువంటి ఇదే ఉండదు, బేసే ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే అధికారం ఎటుంటే అటు వెళ్ళాలి, తమ పనులు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అందువల్లనే మీకు పారిశ్రామికవేత్తలకి గాలి ఎటుంటే అంటే తెలుగుదేశం మళ్ళీ వస్తుందంటే మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్తారు, లేదు వైసీపీకి ఏదో కొంత అనుకూలంగా ఉంది అని అంటే వైసీపీకి వస్తూ ఉంటారు. దానివల్ల ఇతరులు ఫోర్స్ చేశారు అని అనడానికి కూడా మనకు లేదు. కాకపోతే ఏంటంటే మీరు వస్తే మేము అనేక రాయితీలు ఇస్తాం, ఇంకా మీకు ఏదో పనులు చేసి పెడతాం, కాబట్టి మీరు మీ లాయల్టీస్ని స్విచ్ ఓవర్ చేయండి అనేటువంటిది, ఇటు రండి అనేటువంటి దాని మీద చేయొచ్చు. కానీ బలవంతం చేసి వాళ్ళని పార్టీలు మార్పించడం అనేటువంటిది కష్టం. అది కాకపోతే ఏంటంటే ఏదో ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఇంకేదో చేస్తాం, వేరే ప్రయోజనాలు ఇస్తాం మీకు అనేటువంటిది ఆశ చూపించవచ్చు. కానీ బలవంతం చేసి ఆ స్థాయిలో బలవంతం చేసి అన్లెస్ దే హ్యావ్ చాలా లూప్ హోల్స్ ఉంటే తప్ప అట్లాంటిది పంపించేటువంటి పని చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అంటే ఆ ఇంటిగ్రిటీ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎవరు బెదిరిస్తే మాత్రం ఎందుకు బెదిరుతారు? వాళ్ళు ఏదో లూప్ హోల్స్ ఉండాలి, లేకపోతే ఏవో ప్రయోజనాలు ఆశించాలి, అటువంటిప్పుడే వాళ్ళు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి ఏదో సిద్ధాంతాలు ఉంటాయి, ఈ పార్టీని అట్టి పెట్టుకొని ఉండాలి అనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పనులు చేయించుకోగలుగుతారు. వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి డబ్బుతో చేసుకోగలుగుతారు. అదేవిధంగా పార్టీలు కూడా మారుతున్నారు. కాబట్టి దీని వెనక ఏదో ఒక రకమైనటువంటి వ్యూహం ఉంటే ఉండొచ్చు, ఒక ప్రెజర్ అయితే ఉంది, అది ఖచ్చితంగా ప్రెజర్ ఉండొచ్చు. ప్రెజర్ అంటే
ఆశ చూపించేటువంటి పరిస్థితి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఏది వాళ్ళకి లూప్ హోల్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు బెదిరింపులకు లొంగుతారు. ఎటువంటి లూప్ హోల్స్ లేవనుకోండి ఏమైనా ప్రయోజనాలు ఆశిస్తారు. దానివల్ల కొంత లాయల్టీస్ అటు ఇటు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, మరో కాల్ ఉన్నారండి శ్రీకాకుళం నుంచి మహేష్ గారు. మహేష్ గారు హలో, నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. కేటీఆర్ గారు అన్నారు కదా జగన్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలడానికి అని. మొన్న అక్కడ తెలంగాణ ఎలక్షన్ జరిగేటప్పుడు మేము తెలంగాణలోనే ఉన్నాం సార్. మేము ఆ ఎలక్షన్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ గారు 100% కరెక్ట్ గా చెప్పగలిగారు. మరి అదే ఇక్కడ వైఎస్ జగన్ తో కూడా ఆ మాట అనిపించే శాసనం ఎందుకు అతను చేయలేకపోయారు? అంటే జగన్ ఓడిపోతే ఇక్కడ రాజకీయ సన్యాసం కేటీఆర్ తీసుకోవాలంటారు మీరు? కేటీఆర్ కాదు, జగన్ తో ఇచ్చాం స్టేట్మెంట్. వాళ్ళకి జగన్ గెలుస్తాడనే అంత నమ్మకం ఉంటే ఓకే, అక్కడ అతను ఆ మాట అన్నాడు కాబట్టి నమ్మకం ఉంది, గెలిచారు, జరిగింది. ఇక్కడ కూడా జగన్ గెలుస్తాడని నమ్మకం వాళ్ళకి 100% ఉంటే రాజకీయ సన్యాసం చేస్తాను ఓడిపోతే అని జగన్ స్టేట్మెంట్ ఇప్పిస్తే ఆయన మాటకి కొంత విశ్వసనీయత అనేది ఉంటుందేమో. రైట్ రైట్ మహేష్ గారు. మరో కాల్ ఉన్నారు రాజు గారు కాకినాడ నుంచి. రాజు గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. పెట్టానండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినంత మాత్రాన్ని జగన్ నెగ్గుతాడనేది లేదండి నా ఉద్దేశ ప్రకారం అయితే. అంటే అలా ఏంటంటే కొంచెం చూసి రాజకీయ పరిణామాలు చూసి మీకు కావస్తే మా సపోర్ట్ ఇస్తా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా కేటీఆర్ వచ్చి జగన్ తోటి బెస్ట్ ఇది ముందు స్టెప్ ఎంత తప్పది, ఏమి స్టాండర్డ్ ఇష్యూ ఏం కాదు, ఇది ఇంకా బోర్డు ఉన్నాయి జరగాల్సినవి అన్నారు. అంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసినంత మాత్రం జగన్ ఓడిపోతాడు అనుకోవడానికి లేదు, నెగ్గుతాడు అనుకోవడానికి లేదు. ఏదన్నా జరగచ్చండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికాలు తిట్టుకుంటాడండి, నరికేస్తానంటాడు, కోసేస్తానంటాడు, ఏదో చేసేస్తానంటాడు. ఏంటి రాజకీయాల వరకే పరిమితం అవుతాయి. మరుసటి రోజు మళ్ళీ మామూలే, వాళ్ళు మళ్ళీ మామూలే. మధ్యలో ప్రజల్ని ఎదవం చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి, రాజకీయ నాయకులందరూ కలిపి. ఈ పార్టీల పరంగా వీళ్ళకి ఏంటంటే ఈ తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ వైషమ్యాలు పెట్టేసి ఈ జనాలు అలా విడగొడుతున్నారు. అలా కాకుండా నిజంగా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్నామండి, సీటు కొనుక్కోకుండా ఎవరైనా సీట్ ఇచ్చాడని కోట్లు ఖర్చు పెట్టకుండా ఎవరు నిజంగా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఎవరు ఉన్నారా ఈ రోజుల్లో? ఓటుకి డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? అలాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నాడంటే డబ్బులు ఏమి ఆశించకుండా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ తాతలు పుత్తాతలు స్వాతంత్ర సమరయోధుల, లేకపోతే నువ్వేం చదువుకున్నావు. రాజుగారు జనాల్లో కూడా అటువంటి మార్పు రావాలి కదా. జనాల్లో కూడా ఎవరైతే నాయకులైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుండా స్వచ్ఛందంగా వాళ్ళ నియోజకవర్గానికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి నిష్పక్షపాతంగా ఓటు వేసే పరిస్థితి జనాలకు కూడా ఉండాలి కదా. అవునండి, అదే 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 అది ఈ రాజకీయ నాయకులు క్రియేట్ చేయలేకపోతున్నారు, ఆ పరిస్థితిని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చూడండి ఒక చిన్న ఇష్యూ, ఇప్పుడు పోలీసు వాళ్ళే ప్రభుత్వానికి అండగా ఉంటాయా, ఇంక సామాన్య మానవుడు ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడు మనం ఎవడో ఓట్లు వేయో, నిన్న ఎవడో ఓట్లు వేయో ట్యాప్ పట్టుకుని ఓట్లు వేయో డిలీట్ చేస్తారంటే పట్టుకున్నారట. పట్టుకున్నప్పుడు నువ్వు అసలు ట్యాప్ పట్టుకుని అక్కడ ఎందుకు తిరిగేవని ముందు ఆడ మీద కేసు అడ్డం మానేసి ఈ అడిగిన ఆయన మీద అడ్డం ఏంటండి. మన చింతమైన పరిస్థితి కూడా అంతే కదా. అంత దళితులను అంత బాగా తిడితే ఆయన మీద కేసు పెట్టడం మానేసి ఈ మధ్యలో వెళ్ళి ఇలాగా ఇచ్చేసి వాళ్ళకి ఆల్స్ పోలీసు వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది. సామాన్య మానవుడికి భద్రత ఎక్కడ ఉంది? ఏం చేసిన అవగాహన అసలు వచ్చేసింది సామాన్య మానవుడికి, అంతే కదా. రైట్ రాజు గారు. రైట్, మరో కాల్ ఉన్నారు సురేంద్రబాబు గారు. సురేంద్రబాబు గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పినట్టు తెలంగాణ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఈ పారిశ్రామికవేత్తల మీద ప్రభావం చూపించలేదు అన్నారు, కానీ ఖచ్చితంగా చూపిస్తున్నారు సార్ ప్రభావం. ఆయన అది క్లియర్ గా తెలుసు. ఇంతకు ముందు జరిగిన సిటీ ఎలక్షన్స్, ఈ అసెంబ్లీ ముందు జరిగింది కదా సార్ కార్పొరేషన్ లో, జనాలే అన్నారు సార్, జనాలే ఎందుకులే ఎమ్మ గొడవ ఇది ఓటే వేస్తే పోద్ది అని అన్నట్టుగా వేశారు కేసీఆర్ కేటీఆర్. ఆయన చేసిన పనులు ఆంధ్ర వాళ్ళ హౌసెస్ ని పగలు కొట్టడము ఇవన్నీ చూసి భయపడేశారు సార్ ఓట్లు. తర్వాత ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నారు సార్ ఆయనకి. అక్కడ ఏమి పీస్ఫుల్ గా స్వతంత్రంగా ఏం బతకట్లేదు సార్ జనాలు. నాకు తెలిసినంతవరకు నేను దాదాపు 10-15 సంవత్సరాలు హైదరాబాద్ లో నివసించాను సార్ ఇంతకుముందు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది సార్ కంపల్సరీగా. కానీ ఆంధ్ర వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకి ఇక్కడ ఉండేవాళ్ళు ఓట్లు వచ్చి వేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తారు, కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఏం ఓట్లు లేదు. కాబట్టి
ఇంకొకటి సార్, జగన్ కి సొంతంగా పార్టీని గెలిపించుకునే తాహత లేక ఈ ప్రశాంత్ కిషోర్, ఈ కేటీఆర్ ఇతర వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోతున్నాడు సార్. పరిపాలన ఏం చేశాడు సార్? జనాల్లో అభిప్రాయం ఇప్పుడు పుష్కలంగా ఉంది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో గత 10-15 రోజుల నుంచి మాత్రం చాలా చేంజ్ వచ్చింది సార్. మా నెల్లూరు టౌన్ లో అయితే ఈ నారాయణ గారు పనులు చూసి పూర్తి స్థాయిలో నెల్లూరు అంతా టర్న్ అయిపోయింది సార్. అది సార్ విషయం. రైట్ సురేంద్ర బాబు గారు. రైట్, కాలర్ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. సో విక్రమ్ గారు ఏమంటారు కాలర్స్ ప్రశ్నలకి? సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు గారి అభివృద్ధిని చూసే ఖచ్చితంగా ఓటు వేస్తారు, ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తున్న పరిస్థితి, వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక ఎటు వచ్చి బాబు గారికి అనుకూలంగా ఉన్నాయి. కానీ నిజంగా ఒక నాయకుడు జనం నుంచే ఉండి జనం కోసమే చూసే వ్యక్తి అయితే ఇంకొకరు సాయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఇంకొకరు చెప్తున్న ప్రశ్న. సో ఇక్కడున్న సీమాంధ్రులకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో వాళ్ళు భయపడి మాత్రమే ఇక్కడున్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, మనం బతకాలంటే ఇక్కడున్న వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే మనం హ్యాపీగా పనిచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో జనం ఉన్నారు అనేది ఆయన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? తెలంగాణలో చూసినప్పుడుగా కొంత ఆ భావన మొదట్లో ఉన్నదండి. స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు మనం కొన్ని అయ్యప్ప సొసైటీ ఇటువంటి వాటి మీద అది కూల్చివేతలు, అక్రమ కట్టడాలని కూల్చివేయటం, ఆ తర్వాత కొన్ని ఇట్లాంటి జరిగినాయి. అటువంటిప్పుడు కొంత భయాందోళనకు గురయ్యారు సీమాంధ్రులు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు ఉన్నాయని అప్పటి ప్రభుత్వం కూల్చివేతన్నప్పుడు ఈ కవిత గారు వీళ్ళందరూ ధర్నాలు చేశారు వాళ్ళకి అనుకూలంగా. అదే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాడులు చేయటం, ప్రొక్లైన్లు తీసుకెళ్ళి అవన్నీ కూల్చేయటం ఇవన్నీ చేశారు. అదేవిధంగా నాగార్జున గారు ఎన్కన్వెన్షన్కి కూడా నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ కనపడినాయి. అదేవిధంగా రాఘవేంద్రరావు గారి కూడా స్టూడియోకి, దాని మీద హరీష్ రావు గారి కోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ అట్లాంటి కొన్ని జరిగిన తర్వాత కొంత భయాందోళనకు గురైనటువంటి వాస్తవం. ఇక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఆ తర్వాత రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ కనుక పారిశ్రామికవేత్తలు అందరూ వెళ్ళిపోయి వేరే చోట్ల కనుక పెట్టుబడులు పెడితే హైదరాబాదులో కొంత ఇబ్బంది వస్తుంది, ఆ పెట్టుబడులు రావు, ఇటువంటి ధోరణి అనేటువంటిది వాళ్ళలో కూడా కొంత తిరిగి ఒక ఆలోచన మొదలైంది. అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ సందర్భంగా ఏంటంటే మళ్ళీ తిరిగి అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా కూడా మేము నోటితో తీస్తాము, పంటితో తీస్తాము, ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకోవాలి సీమాంధ్రులని అనేటువంటి ఒక వ్యూహంతో వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. వారు అన్నట్టుగా కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ, మనం అనేక సంవత్సరాలు ఇక్కడే సెటిల్ అయిపోయాం కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ ఎందుకు వైరుధ్యం, అందువల్ల అని టీఆర్ఎస్ కూడా ఓట్లు వేసినటువంటి సందర్భం ఉంది. అందుకనే దాదాపు వాళ్ళకి 100 సీట్స్ టీఆర్ఎస్కి వచ్చినాయి ఏకపక్షంగా. ఆ విధంగా మొన్న కూడా చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సామాన్య ప్రజలని కాకుండా కొంతమంది సెలెక్టివ్గా కొంతమందిని ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళలో కొంత ఉన్నది అప్రిహెన్షన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు డైరెక్ట్గా తెలుగుదేశానికి మనం సపోర్ట్ చేస్తే ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి అనేది. అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వైసీపీకి వెళ్ళండి అని వీళ్ళు చేస్తున్నారు లేదా అది తెలియదు, కానీ మనం చెప్పలేం. కానీ కొంతమందికి మాత్రం తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తే మనకి భవిష్యత్తులో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందనేటువంటిది హైదరాబాద్లో ఉండే పారిశ్రామికవేత్తల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అది అందువల్లనే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కొంత తెలుగుదేశానికి దూరం జరిగి అక్కడ ప్రతిపక్షానికి హెల్ప్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ వారు కొన్ని అప్రిహెన్షన్స్ ఇటువంటివన్నీ చెప్తున్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి అటు పంపిస్తున్నారు అనే మాట ఎందుకు వస్తుందంటే అది ఉన్నది, అది కొంత అది ఆల్వేస్ దేర్. సామాన్య ప్రజల్లో లేదు కానీ పారిశ్రామికవేత్తల్లో అయితే ఉన్నది. టీడీపీకి అనుకూలంగా ఉంటే మనకి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఒక పరోక్ష సంకేతాలు వెలువడుతున్నటువంటి మాట వాస్తవం అది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కొంత వారెవరో అన్నారు అప్రకటిత ఎమర్జెన్సీ లాంటిది, అంత ఆ స్థాయిలో లేదు కానీ బట్ కొంతమందికి అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. అందువల్లనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓపెన్గా కేటీఆర్ గారు నిన్న మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఒక స్పష్టమైన సంకేతాన్ని ఆయన అందిస్తున్నాడు, వీఆర్ విత్ వైసీపీ అనేటువంటిది. అంతకుముందే చెప్పారనుకోండి, అయినా కూడా ఏంటంటే దీన్ని ఒక ప్రచారంగా కూడా ఉపయోగించడం, మేము ఎవరి వైపు ఉన్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది ఆయన లక్ష్యంగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ తమ వ్యూహాన్ని మళ్ళీ తిరిగి మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.
వాళ్ళు తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా వీళ్ళని కంటైన్ చేయాలి, వైసీపీని కానివ్వండి, టీఆర్ఎస్ని కానివ్వండి, బీజేపీని కానివ్వండి అనేటువంటిది. దానికి అంతిమంగా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళటమే, ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోవటం ఒకటే తప్ప వేరే మార్గం ఏం లేదు కదా. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచడం, ఆంధ్ర వాళ్ళని ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి కొంత సానుకూలత వ్యక్తం అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఎన్నికలు ఏకపక్షంగా ఉండేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఊహిస్తున్నట్టుగా ఆయన వైసీపీ థంపింగ్ మెజారిటీతో వస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఛాన్సెస్ తెలుగుదేశానికే ఎక్కువగా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు అనుకుంటున్నాం. మనం చూసాం ఇప్పుడు నెల్లూరు కాలర్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఈ 10-15 రోజులు. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కొంత ప్రజల్లో మార్పు వచ్చింది. రైతుల్లో కానివ్వండి, తర్వాత మహిళల్లో కానివ్వండి, ముఖ్యంగా మహిళల్లో కానివ్వండి కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. అయితే ఇది ఎన్నికల వరకు సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద ఉన్నది. రైట్. మరో కాల్ ఉన్నారు కదిరి నుంచి అప్పారావు గారు. అప్పారావు గారు మధుర గారు చెప్పండి. మధుర నుంచి అప్పారావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుంది. విజయమాలి నమస్తే సార్. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేటీఆర్ గారు మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి దయచేసి. అప్పారావు గారు, మేము గెలిపిస్తాం వైసీపీ అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళు అంత పిచ్చోళ్ళు అండి, తెలివి తక్కువ వాళ్ళ. నువ్వు ఆ తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే సార్, తెలంగాణలో ప్రచారం చేస్తే ఆంధ్ర అమరావతి పోయి మనం అడుక్కోవాలన్నాడు. మరి హైదరాబాద్ పోయి అడుక్కోవాలి, ఆంధ్రావాడు పోయి పెద్దానికి. ఇప్పుడు జగన్ కి సొంతంగా నిర్ణయం తీసుకునే దమ్ము లేదు. ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ రిమోట్ తో నడిపే ప్రభుత్వం అది. అంటే ఆంధ్ర వాళ్ళు ప్రధానికి హైదరాబాద్ ఢిల్లీ పోయి సమస్యలు చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ, ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువని మాట్లాడుతున్నాడా కేటీఆర్ గారు? అదొకటి. ఆయన గెలిచింది ముమ్మాటికి చెబుతున్నాండి, తెలంగాణలో గెలిచింది మన మోడీ గారు, అమిత్ షా గారు. 3 రాష్ట్రాలు ఓడిపోయిన బాధలేదు, కానీ తెలంగాణలో చంద్రబాబు కూటమి గెలవకూడదనే దాంతో గెలిపించింది వాళ్ళు, ఈయన కాదు. ఇక్కడ మన వికారాబాద్ కలెక్టర్ ఎందుకు సస్పెండ్ అవుతారండి వీళ్ళు ఏది జరగకపోతే? రైట్. దీన్ని ఒకసారి క్లారిఫై చేయండి సార్. రైట్ అప్పారావు గారు. రైట్. మరో కాల్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. హలో. వినిపిస్తుంది శ్రీనివాసరావు గారు, మాట్లాడండి. హలో. వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన విడగొట్టుకున్నారు కదా ఆంధ్రతో కలిసి ఉన్నామని. ఇవాళ మరి ఇక్కడ టీడీపీ రానివ్వండి, వైఎస్ఆర్సీపీ రానివ్వండి, ఏదో పార్టీ వస్తుంది, వచ్చినారు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు ఏర్పాటు చేసి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఆరిపోసుకుంటమే తప్ప ఆయనకి తెలంగాణ గురించి ఆలోచించుకోవచ్చు కదండి. ఏ మీటింగ్ లో చూసిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా కేటీఆర్ గారిని కానీ విమర్శించినట్టు లేదు. ఎక్కువ శాతం ఎప్పుడు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తమే కానీ ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? అసలు ఎందుకంటే ఇలాగా? రైట్ శ్రీనివాసరావు గారు. రైట్. మీరేమంటారు విక్రమ్ గారు? రైట్. ఇక్కడ కాలర్స్ ఒపీనియన్స్ చూస్తే చాలా మందికి ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్ లో కేసీఆర్ గారు వేలు పెట్టడం ఏంటి, జోక్యం చేసుకోవటం ఏంటి అనేటువంటిది కొంత కనపడుతున్నది. కాబట్టి అది రాబోయే రోజుల్లో ఏమైనా సెంటిమెంట్ గా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయాన్ని వ్యతిరేకించినటువంటి వారు ఆంధ్రాలో ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ మొదలవుతున్నది. అంటే స్లోగా ఇప్పుడు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రాబోయే రోజుల్లో ఏ విధంగా వెళ్తుంది అనేటువంటిది కూడా చూడాలి. అది ఎందుకంటే ఖచ్చితంగానే ఒక పరిమితులతో వెళ్లాల్సిన అవసరం కూడా వాళ్ళకు కూడా ఉన్నది. అంతే తప్ప కేసీఆర్ గారి కామెంట్లు కానివ్వండి, కేటీఆర్ గారి కామెంట్లు కానివ్వండి, ఆంధ్ర పాలిటిక్స్లో అది ఒక పరిమితి దాటిపోయినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళటం, నేను నాయకత్వం వహిస్తానంటాం బీసీలకి, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక థింకింగ్ అనేటువంటిది మొదలైంది, ఒక ఆలోచన మొదలైంది. అంటే అక్కడ నాయకత్వం లేదని, ఆంధ్రాలో బీసీలకి నాయకత్వం వహించేటువంటి లీడర్ బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. కేవలం తెలంగాణ నుంచి వచ్చి నాయకత్వం వహిస్తానని ఆయన చెప్పడం ద్వారా కొంత హర్ట్ చేసినట్టుగా కనబడుతుంది. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ని, కొంతమంది సెంటిమెంట్ని హర్ట్ చేసినట్టుగా ఉంది. సో ఓవరాల్గా ఇది ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది ఎన్నికల సమయంలో
అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం. అంటే ఆంధ్రాలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేని ఒక పార్టీ సపోర్ట్ వల్ల జగన్కి ఎంతవరకు లాభం చేకూరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎంతో కొంత లాభం, అంటే కొన్ని ఆర్థిక పరంగా లాభం ఉండొచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొంతమంది పారిశ్రామికవేత్తలని అటువైపు తిప్పే ప్రయత్నం కూడా ఉండొచ్చు. అది ఏమో ఒక రకమైన ప్రయోజనం. అయితే దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా కనబడుతుంది కదా, ప్రజల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఏమో అంటే నైతికంగా టీఆర్ఎస్ మద్దతు, లేకపోతే ఆర్థికంగాను వేరే రకంగాను ఉంది. బట్ డిసడ్వాంటేజ్ పరంగా చూస్తే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకు టీఆర్ఎస్ మా రాజకీయాల్లో, మా రాష్ట్రంలో వాళ్ళ ప్రమేయం ఏంటి అనేటువంటిది. కాబట్టి ఆ రెండు బేరీ చేసుకుంటే దీనికంటే అది ఎక్కువ ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉండొచ్చు అడ్వాంటేజ్ కంటే కూడా. కాబట్టి మనం చూడాలి ఇంకా ప్రజల్లోకి ఏ విధంగా తెలుగుదేశం తీసుకెళ్ళగలుగుతుంది ఈ వాదనని అనేటువంటిది, మనం దాన్ని బట్టి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రజల్లో తీసుకెళ్ళగలిగితేనే ఆ రకంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కానీ ఏపీకి టీఆర్ఎస్ వ్యతిరేకమని చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదు, జగనే సీఎం అని కేటీఆర్ అంటున్నారు. ఏ ఉద్దేశంతో అంత గంటాపదంగా ఆయన చెప్పగలుగుతున్నారంటారు? అంటే అది ఒక రకమైన వ్యూహం అండి. అది అంటే ప్రజలని వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక చేయటం ద్వారా అది ఒక రకమైనటువంటి, మనం అంటాం కదా గోబిల్స్ ప్రచారం అనేటువంటిది ఒక అంశాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో కొంత నాటుకునేటువంటి పరిస్థితి అనమాట. నిజంగా అవుతుందేమో, వస్తుందేమో అంటే ఒపీనియన్ ఫామ్ చేయటం అని, దాన్ని తమ అభిప్రాయాన్ని ప్రజలలో రుద్దటానికి ప్రయత్నించే దాన్ని ఆ ఒపీనియన్ ఫామ్ చేయడానికి చేసేటువంటి ఇవన్నీ కూడా. అందువల్ల టు వాట్ ఎక్స్టెంట్ అది ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా కొంత దాని ప్రభావం అయితే ఉంటుంది ప్రజల్లో. చాలామంది ఉంటారు ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద కూడా కొంతమంది అటు ఇటు చేస్తారు, గెలిచే పార్టీకి ఓట్లు వేద్దాం అనేటువంటిది కూడా ఉంటుంది. అందువల్ల ఇటీవల కాలంలో అది ఒక వ్యూహం అయింది. అది ఏది మన పార్టీ గెలిచే అభ్యర్థి ఇంకా ఎంత మెజారిటీ వస్తుంది, నేను 2 లక్షలతో గెలుస్తాను, లేకపోతే నేను అసలు ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనేటువంటి మన కామెంట్స్ వింటూ ఉంటాం. ఎందుకంటే అది ప్రభావం చేయడానికి, ఓటర్ల మీద ప్రజల మీద ప్రభావం చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారు, ప్రజల్లో కూడా చైతన్యవంతులు అయ్యారు. ఒకప్పుడు ఉండేది అది, ఇవాళ మనం చూస్తాం కదా, సినిమా రిలీజ్ అయితే బాగుందని రెండో రోజే బ్లాక్ బస్టర్ అని ఇలాంటి అన్ని స్టేట్మెంట్స్. అంటే ఇవన్నీ వ్యూహాలు, ఇవన్నీ వ్యూహంలో ఒక భాగంగా కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా మనం చూడాలి. రైట్. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకే ఎక్కువ నష్టం అనేది. ఈ మధ్య తరచుగా టీడీపీ నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ విషయానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకే ఎక్కువ నష్టం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంటే అది పవన్ కళ్యాణ్ గారు అన్ని స్థానాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే ఎవరు ఓట్లను చీల్చుకుంటారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు, ఆయన పట్ల మొగ్గు చూపేటువంటి ఓటర్లు ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి ఓటేస్తారు అంటే కొన్ని జిల్లాల్లో, నాకు తెలిసి కొన్ని జిల్లాల్లో వైసీపీకి నష్టం జరగచ్చు, కొన్ని జిల్లాల్లో తెలుగుదేశానికి కూడా నష్టం జరగచ్చు. అంతిమంగా ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటిది చూడాలి. ఇన్ కేసు ట్రయాంగిల్ ఫైట్ అనేటువంటిది ఉంటే కనుక కొన్ని జిల్లాల్లో సంప్రదాయంగా తెలుగుదేశానికి ఓటర్లు దీనికి వేస్తారు, జనసేనకి వేస్తారు. అదేవిధంగా వైసీపీకి వేసే ఓటర్లు జనసేనకి వేసేటువంటి అవకాశం కూడా కొన్ని నియోజకవర్గాలు ఉంది. అయితే ఎక్కువ శాతం ఎవరికి నష్టం జరుగుతుంది? గతంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు నష్టం కొంత తెలుగుదేశానికి జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ లాభపడింది మార్జినల్గా. అప్పుడు 156 సీట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. కాబట్టి మనం ఇది టూ ఎర్లీ, ఆయన నిలబెట్టేటువంటి అభ్యర్థులు బలాబలాలు, అదే అనేక సామాజిక సమీకరణాలు కానివ్వండి, ఆర్థికంగా అభ్యర్థుల బలాబలాలు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆయన అన్ని స్థానాలకు పోటీ చేసి బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టగలిగితే ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది, ఏ నియోజకవర్గాల్లో జరుగుతుంది అనేటువంటిది మనం విశ్లేషించాలి, ఇప్పుడే చెప్పలేము అది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ పోలా గారు. పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చ. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.